దోస్తీ ఉంటది, వారితో మంచి కలిసి నడుస్తూనే ఉంటారు మన తెలంగాణ రాజకీయాల్లో. మరి నాకు అర్థం కాదు, సిపిఎం అంతెందుకండి, మన ముఖ్యమంత్రి గారే రైఫిల్ రేవంత్ రెడ్డి అని చెప్పి హెడ్డింగ్లు పెట్టారు అప్పట్లో పేపర్లలో, మీకు తెలిసిన విషయమే. ఎవరైతే తెలంగాణ అడుగుతారో వాళ్ళ మీద వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసిన వారు ఈరోజు కాంగ్రెస్ వారు, ఎవరైతే సోనియా గాంధీని బలిదేవత అన్న వారిని కాంగ్రెస్ వారే తెచ్చుకుని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. అయిపోయింది సార్. ఒక పాయింట్ నేను అనేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఎవరు ఇందులో తెలంగాణ వాదము, తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అని ఎస్పెషల్లీ కాంగ్రెస్ వాళ్ళది. ఎందుకంటే మన పివి నరసింహారావు గారు ఎగ్జాంపుల్ చెప్పాను, రేవంత్ రెడ్డి గారు ఎగ్జాంపుల్ చెప్పాను, సిపిఎం ఓవైసీలో ఎగ్జాంపుల్ చెప్పాను. ఓవైసీ అయితే ఏకంగా బతుకమ్మ బతుకమ్మ అని చెప్పి ఎంత హీనంగా, ఎంత ఇన్సల్టింగ్ గా మాట్లాడాడో మీకు తెలుసు. మన తెలంగాణ కల్చర్ లో బతుకమ్మకున్న స్థానము మనందరికీ తెలిసినదే, రైట్? అయినా కానీ ఆత్మీయులైపోయారు. ఈరోజు ఎందుకు ఇంత భయం? ఎందుకు? ఎవరైనా వస్తే నేనేమి జనసేన గురించి వాళ్ళ వాదం గురించి నాకేమి, నేనేమి వాళ్ళ ప్రతినిధిని కాదు, వాళ్ళనేమి సపోర్ట్ చేయట్లేదు మేము. బీజేపీ ఏమంటోంది అని అంటే, వారు ప్రయత్నం చేసుకుంటా అంటే ప్రయత్నం చేసుకోవచ్చు, ఇది ప్రజాస్వామ్య దేశము. వారు పక్కన వారి ఇప్పుడు పిల్లలు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి, 4 ఇక్కడ పుట్టిన వారే, తెలంగాణ వారే, రైట్? ఇప్పుడు ఏది కాదనలేము కదా సార్. ఇంకొక విషయము నాకు సర్ప్రైజింగ్ అనిపించింది, ఎందుకంటే నేను కృష్ణప్రసాద్ గారని మాజీ ఐపీఎస్ ఆఫీసర్, వారు డీజీపీగా చేశారు తెలంగాణకి. అంటే లా అండ్ ఆర్డర్ కాదు కానీ ట్రాఫిక్ అనుకుంటా, ఎంపీ కదా. వారు తెలంగాణలో రాజకీయాల్లోకి దిగారు. అవును, బాపట్ల నుంచి ఎన్నికయ్యారు సార్ లోక్సభకి, రైట్? అదే బాపట్లలో పవన్ కళ్యాణ్ గారు పుట్టారట. చూడండి, అంటే నేను ఏమంటున్నానంటే, ఇది భారతదేశము. ఇప్పుడు ఇక మీకు తెలిసిందే, కాంగ్రెస్ వారికి చరిత్ర తెలుసు సార్. ఇప్పుడు ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్ వారిది విశాలంగా ఉండేది ఒకప్పుడు, ఆలోచన విధానమే విశాలంగా. అది ష్రింక్ అయిపోతుందనా? షింకింగ్ అయిపోతుంది సార్ రోజు రోజుకి. ఇప్పుడు బీఆర్ఎస్ వారు ఇట్లా మాట్లాడారు అని అంటే ఒక అర్థం ఉంది. మరి ఆ సెంటిమెంట్ మీద సెంటిమెంట్ రెచ్చగొట్టి కలహాలు చేసి ఇవన్నీ చేసి ఇంకా సెంటిమెంట్ పిండుకుందామని ఆలోచిస్తున్నారు అని చెప్పి మనం మాట్లాడచ్చు. బీఆర్ఎస్ వాళ్ళ రెస్పాన్స్ ఏంటంటే, ఇదంతా ఢిల్లీలో మోడీ గారు ఆయన చైర్లో ఆఫీస్లో కూర్చొని స్క్రిప్ట్ రాసిస్తే, అది పవన్ కళ్యాణ్ ఫ్యాక్స్ లో వస్తే అది చదివేరు అని చెప్పి బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఈ విధంగా మాట్లాడి వారిని వారు తగ్గించుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు ఒక దేశంలో ఆపోజిషన్ పార్టీ, నేషనల్ అపోజిషన్ పార్టీ వారు ఇందిరాగాంధీ గారిని, సార్ ఇందిరాగాంధీ గారు ఎక్కడ పుట్టారు అని చెప్పి మనం అడిగామా? తెలంగాణ వాసులము హక్కున చేర్చుకున్నాం కదా, రైట్? ఈ రోజు కేరళ వాసులు ఏమన్నా కాదంటున్నారా? బయట నుంచి వచ్చి పోటీ చేసిన వారిని. మనము రాజ్యసభ సీట్ ఇచ్చుకున్నాము నిన్న సార్, మనము రాజ్యసభ సీట్ ఇచ్చుకున్నాం సార్ నిన్న. సో ఎవరికి, హర్యానాలోనో ఎక్కడో పుట్టిన వారికి, అభిషేక్ మను సింగ్ గారికి, వారికి తెలుగు భాష కూడా రాదు సార్. అట్లాంటి వారిని మనం రాష్ట్రంలో నుంచి చేసుకున్నాము. సో మా రాష్ట్ర నాయకులు ఉన్నారు, మేము మన లక్ష్మణ్ గారిని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాము సార్. కాంగ్రెస్ చేస్తూనే ఉంటది ఇట్లాంటివన్నీ. మనం దేశం ఒకటి, ముందు భారతదేశం సార్, తర్వాత మిగిలినవన్నీ. ఆయన రాజ్యాంగము, అంబేద్కర్ గారు ఎక్కడ వారని మీరు నిజంగా చెప్తున్నాను, మీరు సర్వే తీసుకోండి సార్ మొత్తము రాష్ట్రంలో. అంబేద్కర్ గారి ఉన్నన్ని విగ్రహాలు ఇంకా ఏ నాయకుడివి ఉండవు సార్. నేను ఇది రాసిస్తాను, ప్రతి ఊరిలోనూ అంబేద్కర్ చౌకో, అంబేద్కర్ ఇదో తప్పనిసరిగా ఉంటుంది సార్. అందరము గౌరవిస్తాము, రైట్? వారిది ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతము అని చెప్పి చూడలేదు కదా మనము. ఓకే, గాంధీ గారిదైనా చూడలేదు. ఇప్పుడు మీరు నెహ్రూ గారైనా కానీ, రాహుల్ గాంధీ అయినా, ప్రియాంక గాంధీ అయినా, సోనియా గాంధీ గారైనా, ఇంకొకరైనా ఎవరు ఏం చూడలేదు. సోనియా గాంధీ గారు ఎక్కడి నుంచి? ఇప్పుడు రాజస్థాన్ నుంచి అనుకుంటాను వారు ఏది మన రాజ్యసభకి వెళ్ళారు. నేను అనుకోవడం అయితే, నాకు ఇఫ్ ఐఎమ్ రాంగ్ సామా గారు కరెక్ట్ చేయొచ్చు, ఎవరైనా కరెక్ట్ చేయొచ్చు, రైట్? బ్రేక్ తీసుకుంటా, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ గురించి ఏదో మాట్లాడారని నేను అన్నారు. అలాంటిది ఇప్పుడు మేము వస్తే ఇక్కడ తప్ప అంటే పాలస్తీనా అనొచ్చు, పాకిస్తాన్ అనొచ్చు అని. ఇప్పుడు అది అఫీషియల్ గానే ఉన్న స్టేట్మెంటే కదా మన అద్దంకి దయాకర్ గారు. పాకిస్తాన్ ప్రేమిస్తాను అని అఫీషియల్. అంత ఉదార స్వభావం ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏది
పాకిస్తాన్నే ప్రేమించే, మన మీద బాంబులేసి, మన మీద టెర్రర్ అటాక్లు చేసి, మన వాళ్ళని మతం అడిగి చంపిన టెర్రరిస్టుని అక్కడి నుంచి మన ఒకవేళ మీదకి బర్త్డే పంపించి- పార్టీలకి పోయొచ్చేది ఇట్లాంటివన్నీ- అన్అఫీషియల్ గా కూడా మోడీ గారే కదా, మరి అది కూడా చెప్పరాదు కిషోర్ రెడ్డి. ఇవన్నీ కూడా ఒక్క నిమిషం నరేంద్ర సార్. మోడీ గారు ఇవన్నీ కూడా పాకిస్తాన్ కి చేసి పోయి మనం నవాజ్ షరీఫ్ ప్రేమిస్తున్నాము వాళ్ళ అని ఇంట్లో చెప్పి బర్త్డే ఫంక్షన్ కి చెప్పిన- దేనికోసం పోయొచ్చిండు మరి? అది అఫీషియల్ ఒక్క ట్రిప్ నిమిషం కాదు, సార్, ఒక్క అన్అఫీషియల్ గా నిమిషం, దేనికోసం సార్. పోయొచ్చిండు? ఒక్క నిమిషం సరే, వారు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడతారు. నేను ఎట్లాగూ ఈ రోజు అది కాదులే, ఇక అడుగుడు మొదలు పెడితే మాటలు రావు కానీ నా రౌండ్ రాని. 2 మినిట్స్ ఉంది. సామా గారు మాట్లాడిస్తే మాట్లాడిస్తే కాదు, మాట్లాడు. ఓకే, ఓకే, చిన్న ఒకవేళ break జనసేన నాకు అవకాశం ఒకవేళ లేదు. జనసేన పవన్ కళ్యాణ్ గారు దేశభక్తి గురించి మాట్లాడండి, మాది చెప్తా. నొక్కదలుచుకుంటే నొక్కొచ్చు, Right. దానికేమీ అభ్యంతరం లేదు. అది వారి కల్చర్ ఎందుకు ఇంత దారుణంగా దిగజారిపోతుంది కాంగ్రెస్ సార్, అది అనేది. మీరు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తారు, బట్ బిఫోర్ దట్ ఏ షార్ట్ బ్రేక్.